హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ 17వ తేదీ మేము తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్ళొచ్చామండి. నేను, మా వారు, మా అబ్బాయి వెళ్ళొచ్చాము. అదే రోజున తిరుమల కొండపైన ఒక అపచారమైతే జరిగిందండి. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నేను అక్కడ ఉంటే ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఉండేదాన్నో మాటల్లో చెప్పలేను. ఖచ్చితంగా అక్కడ చేయకూడనటువంటి ఒక పెద్ద అపచారమే జరిగింది. తిరుమల అనగానే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి పుణ్యక్షేత్రం మాత్రమే కాదండి. తిరుమల గిరుల్లో సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారు అణువణువున కొలువై ఉన్నారు అనడానికి నిదర్శనాలు ఎన్నెన్నో. దానికి నిదర్శనంగా మనం చూస్తూనే ఉంటామండి. ఎన్నో రూపాలతో నిక్షిప్తమై ఉన్నటువంటి స్వామివారి రూపురేఖలని ఆ తిరుమల గిరుల్లో మనము నిరంతరము వీక్షిస్తూనే ఉంటాము. నిలువెత్తు శిలామూర్తిగా మనకు దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని మనము తిరుమలగిరుల్లో వీక్షించవచ్చు. ప్రతి ఏడు కూడా తిరువళ్ళ నెలలో స్వామివారికి భక్తులు స్వయంగా కొండని అధిరోహించి అభిషేకాలు చేసి పెద్ద పెద్ద గజమాలలతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. వీటిని మనం వీడియోల రూపంలో ఎన్నో చూసుంటాము. స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుడు రెక్కలు చాచినట్లు ఉన్నటువంటి కొండని కూడా మనము చూడవచ్చు. అంతేకాకుండా స్వామివారి ముఖ వర్చస్సు, కిరీటము, నామము, కళ్ళు, కోటేరు లాంటి స్వామివారి ముక్కు, స్వామివారి పెదవులు, స్వామివారి చుబుకము, వీటన్నింటితో కూడుకొని స్వామివారి తేజోమయమైనటువంటి ముఖ వర్చస్సుని కూడా మనము తిరుమలగిరుల్లో చూసి తరిస్తూ ఉంటాము. తిరుమలగిరులలో అర్చామూర్తిగా మనము నిత్యము ఆరాధిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శిల సాక్షాత్తు సాలగ్రామ శిల. అంతేకాదండి, తిరుమలగిరులంతా కూడా సాలగ్రామమయం. అలాంటి సాలగ్రామమయమైనటువంటి తిరుమలగిరిని ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా సాక్షాత్తు వైకుంఠవాసుడు నెలవై ఉన్నటువంటి వైకుంఠంగానే భావిస్తాము. అందుకే కొండపైన మనము ఎన్నో నిబంధనలతో నడుచుకుంటూ ఉంటాము. మనము పలానా రోజు కొండకి వెళుతున్నాము అని నిర్ణయించుకున్న తర్వాత ఒక వారం ముందు నుంచో లేదు కనీసం ఒక 3 రోజుల ముందు నుంచో కూడా మాంసాహారాన్ని నిషేధిస్తాము, తినము. ఎందుకంటే అది మన కడుపులో అలాగే జీర్ణం కాకుండా ఉంటుంది. మనం స్వామివారిని ఆ విధంగా వెళ్ళి దర్శించుకోకూడదు అని ఒక ఇంటి దగ్గర నుంచే ఒక నిబంధనతో బయలుదేరుతాము. తిరుమల గిరులపైన ఉన్నటువంటి నిబంధనలని తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులు మాత్రమే కాదండి, దేశం నలుమూలల నుంచి వచ్చేటటువంటి భక్తులు కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. ముఖ్యంగా తమిళులు. తమిళనాడు రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామివారిని పెరుమాళ్ళంటూ పిలుస్తూ గోవిందనామాలతో ఆయన్ని కొలుస్తూ ఎంతో నిష్టగా వాళ్ళైతే స్వామివారి దర్శనాలకి వెళుతూ ఉంటారు. కాలినడకన వెళుతూ ఉంటారు. కాలినడకనంటే మనము అలిపిరి నుంచి కొండపైకి వెళతాం చూడండి, ఆ విధంగా కాదు. గోవిందమాల ధరించి గోవిందనామాలతో నిష్టగా వారి ప్రాంతాల నుండి వారి ఇళ్ల నుండి బయలుదేరి కాలినడకన తిరుమలకి బయలుదేరి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళ భక్తిని ఆ విధంగా చాటుకుంటూ ఉంటారు. మరి అంతటి భక్తిని కలిగినటువంటి తమిళ రాష్ట్రానికి చెందిన 28 మంది భక్తులతో కూడుకున్న ఒక భక్త బృందం ఎటువంటి అపచారానికి పాల్పడిందో మీకు తెలుసా అండి? మొన్న 17వ తేదీ శుక్రవారం నాడు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామివారి సన్నిధానానికి అతి చేరువలో ఉన్నటువంటి రామ్ బగీచా బస్టాండ్కి సమీపంలో పార్కింగ్ ప్లేస్లో పలావ్ రైస్ విత్ ఎగ్ కర్రీ, నిషేధించబడినటువంటి ఇటువంటి మాంసాహారాన్ని తిరుమలగిరిపైన చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారట. ఇది గమనించినటువంటి కొంతమంది భక్తులు వాళ్ళని ప్రశ్నించి ఆ తర్వాత పోలీసులకి చెప్తే పోలీసులు వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకొని, ఏంటయ్యా ఇక్కడ చేస్తున్నారు మీరు, ఇటువంటి మాంసాహారాన్ని తిరుమల కొండపైకి తీసుకురాకూడదు, ఇక్కడ తినకూడదు, ఇది నేరమని మీకు తెలియదా అంటే ఇక్కడ నిబంధనల గురించి మాకు తెలియదు అని చెప్పడం. తిరుమలగిరిపైన ఉన్నటువంటి నిబంధనల గురించి తెలియదు అన్నటువంటి మాట నిజంగా విడ్డూరంగా ఉందండి.
ప్రతి ఒక్కరికి దేశం నలుమూలలే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు తిరుమలగిరికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల గురించి అందరికీ నోటెడే. కానీ మన పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఈ భక్త బృందానికి ఇక్కడ నియమ నిబంధనల గురించి తెలియదు అన్న మాట నిజమా? అసలు నిజమైన భక్తులేనా వాళ్ళు హిందువులేనా? హిందువుల ముసుగులో ఉన్నటువంటి అన్య మతస్థుల? కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు అన్య మతస్థులు తిరుమలగిరి పైన ఈ విధంగా నిషేధిత ఆహారంతో పట్టుబడ్డారు అని ప్రకటించారు. కానీ కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు భక్త బృందం, తమిళనాడు నుంచి వచ్చినటువంటి భక్త బృందం తిరుమలగిరి పైన పలావ్ రైస్ విత్ ఎగ్ కర్రీతో ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్లు న్యూస్ అయితే రిలీజ్ చేశారు. నిజానికి వీళ్ళైతే హిందూ భక్తులైతే కాదండి. వాళ్ళని భక్త బృందం అనడం సబబు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుకి తిరుమల అంటే అది ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం. అక్కడ ఏ విధమైనటువంటి నియమాలు నిబంధనలు ఉంటాయన్నవి కాస్తో కూస్తో అవగాహన ఉండే తీరుతుంది చిన్న పిల్లాడికైనా కూడా. అలాంటిది భక్తికి మారు పేరైనటువంటి తమిళ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకి అక్కడ మాంసాహారాన్ని తినకూడదు అనేటటువంటి నియమం గురించి తెలియదు అనడం అతిశయోక్తనే చెప్పాలండి. అసలు కొండపైన వరకు ఈ నిషేధిత ఆహారం ఎలా వెళ్ళింది అని ఒక్కసారి మనంగా అనలైజ్ చేసుకుంటే ఈ పాలక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది, తన పనితీరు ఎలా ఉంది అన్నది ఇట్టే అర్థమవుతోంది. వాళ్ళు బస్సు మార్గం గుండా వెళ్ళారా, నడక మార్గం గుండా వెళ్ళారా అని ఆలోచిస్తే ఎలా వెళ్ళినా తనిఖీలు జరిగే వెళ్తారు పైకి. బస్సు మార్గం గుండా వెళ్ళే వాళ్ళు, ఏదైనా వెహికల్తో వెళ్ళే వాళ్ళైనా కూడా సరే, మనకు అలిపిరి గేట్ వద్ద తనిఖీలు అన్నది జరుగుతుంది. స్కానర్స్లో మనం తీసుకెళ్ళినటువంటి లగేజెస్ని తనిఖీ చేస్తూ ఉంటారు. ఆ తనిఖీల్లో ఈ నిషేధిత ఆహారం అన్నది పట్టుబడలేదా? అక్కడ తనిఖీ వ్యవస్థ అంత మొద్దు నిద్రపోతుందా? ఒకవేళ నడక మార్గం గుండా వెళ్ళారే అనుకుందాం. నడక మార్గం గుండా వెళ్ళినా కూడా 28 మందితో కూడుకున్నటువంటి అంత పెద్ద భక్త బృందానికి సంబంధించినటువంటి లగేజ్ని వాళ్ళు మోసుకు వెళ్ళారా? మోసుకొని తిరుమల మెట్లెక్కారా? మెట్ల మార్గంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఈ ఆలయాల్లోకంతా కూడా ఈ నిషేధిత ఆహారాన్ని తీసుకువెళ్ళారా? ఇలా తీసుకువెళ్ళినటువంటి నిషేధిత ఆహారాన్ని కొండపైన స్వామివారి సన్నిధికి చేరువలో కూర్చొని వాళ్ళు తింటూ ఉండేంత వరకు కూడా యంత్రాంగం పట్టించుకోలేదు. నిద్రపోతోంది అంటే ఆ యంత్రాంగం పనితీరు ఎలా ఉంది అన్నది ఇట్టే కళ్ళకు కనపడుతుంది. ఈ మధ్యకాలంలో ఎవరో ఒకరు ఇలాగే కెమెరాని ఏకంగా గర్భాలయంలోకి తీసుకెళ్ళిపోయి ఆనంద నిలయాన్ని వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది వైరల్ అయ్యేంత వరకు కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఒక కెమెరా అన్నది లోపలికి వెళ్ళింది అని. ఎన్ని తనిఖీలు జరుగుతాయండి. అలిపిరి గేటు వద్ద నుంచి, అంటే కొండ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర నుంచి లోపల దర్శనానికి వెళ్ళేంత వరకు మనకు ఎన్ని చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇన్ని చెకింగ్ పాయింట్స్ని తప్పించుకొని ఒక కెమెరా లోపలికి వెళ్ళింది అంటే ఎక్కడ జరుగుతోంది లోపం? మొన్నటికి మొన్న క్యూ కాంప్లెక్స్లో వైకుంఠం టికెట్ల కోసం వెళ్ళి 6 ప్రాణాలను పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా సిబ్బంది కాస్త చాకచక్యంగా వ్యవహరించి ఉంటే అంతటి ఘోరం జరిగి ఉండేది కాదేమో అన్నది కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం మనం విన్నాం. అసలు తనిఖీ కేంద్రాల్లో తనిఖీలన్నవి సక్రమంగా జరగడం లేదు. దీనికి నేను కూడా ప్రత్యక్ష సాక్షినని చెప్పాలి. మేము వెళ్ళినప్పుడు ఏదో నామకే వాసే మమ అనిపిస్తున్నారు. ఒకసారి అయితే ఆ స్కానర్ దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ ఆఫీసర్, ఆ చెకింగ్ ఆఫీసర్ నిద్రపోతున్నారు. ఇది చూసి ఆ రోజు నవ్వుకున్నాం. ఈ విధంగా ఉంటే వ్యవస్థ ఇంకా రక్షణ ఎక్కడిది? లోపలికి కెమెరాలైనా వెళతాయి, నిషేధిత ఆహారాలైనా వెళతాయి, లేదు మారణాయుధాలు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అనిపించిందండి ఆ క్షణం. ఇక్కడ కేవలం వ్యవస్థని మాత్రమే తప్పు పట్టడానికి లేదండి, మనకు కూడా సామాజిక బాధ్యత అన్నది ఉంది. మన వ్యవస్థని మనమే మెరుగుపరుచుకోవాలి.
మనకు మనంగా సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి. మనకు మనమే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మనకు మనమే మన హిందుత్వానికి రక్షణగా నిలవాలి. మనం సెల్ఫ్ రియలైజ్ అయి కళ్ళు తెరవకుంటే, మేలుకోకపోతే ఈ విధంగానే అన్యమతస్థులు మన దేవాలయాలలో ఇటువంటి అరాచకాలను చేస్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉండాల్సి వస్తుంది. మన పిల్లలకైనా మన తోటి వారికైనా మన హిందుత్వం గురించి మనమే నేర్పించాలి, మనమే తెలిపించాలి. మనకు తెలియని విషయాన్ని కూడా ఎదుటి వారి వద్ద నుంచి తెలుసుకొని మనం ఆచరించాలి. ఎదుటి వాళ్ళని కూడా ఆలోచింపచేయాలి. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?